विंटर असेंबली सेशन जारी, तेलंगाना में गाड़ियों से आलूदगी पर सख्त इक़दाम। आप देख रहे हैं एवरी टाइम्स न्यूज। नजर डालते हैं खबर की तफसील पर। तेलंगाना के विंटर असेंबली सेशन के दौरान ट्रांसपोर्ट वजीर पूनम प्रभाकर ने रियासत में गाड़ियों से आलूदगी के खिलाफ किए जाने वाले इक़दाम का जायजा पेश किया। उन्होंने बताया कि गुज़िश्ता 24 माह के दौरान हैदराबाद अर्बन में 51,000 से ज्यादा गाड़ियों के खिलाफ कार्रवाई की गई जो फिटनेस या PUC सर्टिफिकेट के बगैर चल रही थी और 6.6 करोड़ रुपए से जायद जुर्माने वसूल किए गए। तेलंगाना में इस वक्त 1.8 करोड़ गाड़ियां हैं जिनकी जांच के लिए 550 पॉल्यूशन टेस्टिंग सेंटर्स और फेज 1 में 15 खुद का टेस्टिंग स्टेशन कायम किए गए हैं। वजीर ने बताया कि 15 साल से ज्यादा पुरानी गाड़ियां स्क्रैप के लिए भेजी जा रही हैं और पॉल्यूशन पैदा करने वाली वाटर टैंकर्स, स्कूल और कारपोरेट गाड़ियों के खिलाफ भी कार्रवाई की मंसूबाबंदी की जा रही। वजीर ने बताया कि आलूदगी पर काबू पाने के लिए जदीद टेक्नोलॉजी की मदद से कवानीन पर मौसर अमल दरामद किया जा रहा है ताकि निगरानी मजीद मजबूत और कार्रवाई तेज की जा सके। ఇప్పటికే ఈ ఫిట్నెస్ కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 వాహనాలు ఉన్నాయి అధ్యక్ష. 1,80,00,000 వాహనాలకు సంబంధించి మరి నిరంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 550 పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇది కాక ఇప్పటికే ఒక 15 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కంపల్సరీ వాహనాలన్నీ ఫిట్నెస్ ఉండి అందులో పొల్యూషన్ రహితంగా ఉండాలనేటువంటి టాప్ ప్రయారిటీ తీసుకొని మరి డిపార్ట్మెంటు వారు చెప్పినటువంటి లేటెస్ట్ టెక్నాలజీతోటి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించి పొల్యూషన్ రహితంగా ఉండడానికి మీరు గతంలో ఆర్టీసీకి చూస్తే కూడా మనం బస్సు వెనుక పోవాలంటే బట్టలు నలగేటువంటి పరిస్థితి ఉండే. ఇలా ఆర్టీసీ ఒక విధానపర నిర్ణయం తీసుకొని 15 సంవత్సరాల పైబడినటువంటి వాహనాలన్నీ కూడా స్క్రాపింగ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఈ యొక్క స్క్రాప్ను 15 సంవత్సరాలు పైబడ్డ ప్రభుత్వ వాహనాలను కూడా ఖచ్చితంగా వాటిని స్క్రాప్ చేస్తాను అధ్యక్ష. అయితే బయట ప్యాసింజర్కి సంబంధించిన వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ పేరు మీద ఎగ్జంప్షన్ చేసి ఆ వాహనాలను నడుపుకోవడానికి ఒక జీవోలో వెసులుబాటు ఇచ్చినారు. దాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో మరి కేంద్ర మంత్రి గడ్కరీ గారు కలిసినప్పుడు ఈ వెసులుబాటు వల్ల కఠినంగా మేము నిర్ణయించలేకపోతా ఉన్నాం. ఆ 15 సంవత్సరాలు వాహనాలు దాటి పొల్యూషన్ కారణమవుతున్న వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్తాను అధ్యక్ష. అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం. 15 సంవత్సరాలు పైబడ్డ అన్ని వాహనాలను స్క్రాప్కు తీసుకుపోయేటువంటి విధంగా, అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి విధంగా ఈ ఫిట్నెస్కు సంబంధించిన ఏ విధంగానైతే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ మొదటి దశలో 15, మొత్తంగా 37 కేంద్రాల్లో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పోయే విధంగా చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఢిల్లీలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొరపాటున ఇచ్చినట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి అన్నీ కూడా ఆటోమేటిక్గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉండాలి అనేటువంటి ఆలోచనతో దానిలో భాగంగానే చెక్ పోస్టులు ఎత్తేసినాం, వాహన సారథిలో జాయిన్ అవుతా ఉన్నాం, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం, కెమెరాస్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా శాఖను కూడా అప్రమత్తం చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్. కానీ పొల్యూషన్ సంబంధించి వారు గౌరవ హైదరాబాద్ సంబంధించి ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకర్స్ సప్లై సందర్భంగా మేము కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా మా శాఖను ఇమ్మీడియట్గా వాటర్ బోర్డుకు సంబంధించి ఫస్ట్ ప్రిలిమినరీగా, ఎందుకంటే పబ్లిక్ కన్జంప్షన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది కాబట్టి, బట్ ఇమ్మీడియట్గా ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చి అన్ని వాహనాల ఫిట్నెస్ పొల్యూషన్కు సంబంధించి కొన్ని హైర్ ఉన్నాయి, కొన్ని ఓన్ ఉండొచ్చు, ఏదైనా పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది.